డిసెంబర్ 2025 నాటికి కల్వకుర్తి పనులు మొత్తం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14 లేదా 15న ఇరిగేషన్ మంత్రితో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు తుది అప్రూవల్ తీసుకోవాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2025 డిసెంబర్లోపు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి నెల ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. పాలమూరు జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 396 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాలమూరు యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎస్టీపీ అకాడమిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్ రూరల్లో గండేడ్లో కేజీబీవీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంకు పనులను ప్రారంభించారు. అనంతరం మహబూబ్నగర్ కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సాగునీరు, విద్య, వైద్యం పలు అంశాలపైన చర్చించారు. ప్రతి నెల పాలమూరు ప్రాజెక్టు పనులను సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకూడదని ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రతి నెల ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలను అధికారులకు ఆదేశాలు ఇచ్చి భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆర్డీఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేయాలి. అవసరమైన నిధులు ఎక్కడ ఆగకుండా ఇవ్వడం జరుగుతుంది. చేతనైతే కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి, కానీ కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. చేత కాకుంటే ఫామ్ హౌస్ లో పడుకుని ఏడవాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పాతకాలం కార్యకర్తలు కాదన్నారు. వీపు విమానం మోత మోగిస్తారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళ కట్టెబెట్టాలని తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు చూస్తున్నారు. పాతకాలం లాగా లేరు మా కార్యకర్తలు. ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టెబెట్టాలని చూస్తే ఈపులు విమానమూతం అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారితే కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎంతో మంది కాంగ్రెస్ నేతల్ని తన పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. దాడుల సమయంలో కేసీఆర్ రాజనీతి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాంగ్రెస్ ఉసురు తగిలిందని అన్నారు. కాంగ్రెస్ ను కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తన వరకు వస్తే గానీ కేసీఆర్ కు ఆ బాధ తెలియటం లేదని అన్నారు రేవంత్ రెడ్డి.